జై భారత రాజ్యాంగం. దుఃఖపడేది బాధితులు మాత్రమే. పరిష్కారం కోరేది క్షత్రియులు మాత్రమే. బాధితులు దుఃఖపడుతున్నారంటే వాళ్ళు బానిసలు అని అర్థం. క్షత్రియుడు యుద్ధం చేస్తాడు, బానిస ఏడుస్తూ ఉంటాడు. మరి ఈ సమావేశంలో క్షత్రియులు ఉన్నారా, దుఃఖపడే బానిసలు ఉన్నారా? దుఃఖపడే బానిసను చూసి మనం చాలా మంచివాడు అంటాం ఆయన. క్షత్రియుడు బానిసలాగా ఏడవడు, యుద్ధం చేస్తాడు. ఎందుకు ఈ రెండు మాటల చుట్టూ తిప్పుతున్నా అంటే, ఖమ్మం జిల్లాలో జరుగుతున్న భూగోళం మీద, మొత్తం భూగోళ చరిత్రలో ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అతి భయంకరమైన దోపిడీ ఇంతవరకు భూగోళ చరిత్రలో జరగలేదు. ఇది లక్ష హత్యలు చేసినోడికైనా ఒక ఆత్మ ఉంటుంది లోపల. నేనేమైనా తప్పు చేస్తున్నానా అని. ఇది ప్రపంచ మానవాళి మొత్తానికి వర్తిస్తుంది. కానీ ఖమ్మంలో జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి దోపిడీ చేసే ఈ సామాజిక వర్గానికి ఆత్మ కూడా లేదు. అసలు వీళ్ళకి తాము చేస్తున్న దాని పట్ల ఎక్కడా కూడా అంతరాత్మలో ఒక్కసారి కూడా మేము చేస్తున్నది ఏమిటి అనే ఒక్కసారి చెక్ చేసుకున్న సంఘటన కూడా లేదు. నేను మాట్లాడుతున్న భూమి ఏమిటి అంటే, ఇది ప్రపంచ కమ్మకుల రాజధాని భూమి మీద మాట్లాడుతున్నా నేను ఈరోజు. ఇది ఖమ్మ క్యాపిటల్. ఇది అమరావతి కాదు, గుంటూరు కాదు, కృష్ణా జిల్లా కాదు. వీళ్ళ దోపిడీ, కమ్మ సామాజిక వర్గం యొక్క దోపిడీకి ప్రతిచర్య జరగలే ఈ రోజు వరకు. ప్రతిచర్య జరగాలి అంటే నీ మీద చర్య జరుగుతున్న సంగతి తెలవాలి. నీ మీద చర్య జరగాలన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు ప్రతిచర్య చేస్తావు. కానీ అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తే, కత్తులు పెట్టి కోసినా నిన్ను కోస్తున్న సంగతి తెలియదు. మరి ఖమ్మం జిల్లాలో అనస్థీషియా ఇవ్వలే. మనల్ని చంపేవాడే మనల్ని దేవుడుగా చూస్తున్నాం. మనల్ని ఎవరైతే 70 సంవత్సరాలుగా, ఒక శతాబ్ద కాలంగా మనల్ని సాంస్కృతిక జీవితంలో, సామాజిక జీవితంలో, రాజకీయ ఆర్థిక జీవితంలో, మొత్తం దైనందిన జీవితం అంతా, మన బ్రతుకంతా ఒక సామాజిక వర్గం చేతులు పెట్టినాం. అతన్ని భగవంతుడుగా మనం కొలుస్తున్నాం కాబట్టి నిన్ను చంపుతున్న సంగతి కూడా నీకు తెలియదు. ఇక ప్రతిచర్య ఎందుకుంటుంది? నీ మీద చర్య జరిగితే అది తెలిస్తే ప్రతిచర్య చేస్తావు. నీ మీద చర్య వెలగకపోతే అంటే
నీ మీద దాడి చేస్తున్న ఒక సైతాన్ని భగవాన్గా ఆరాధించినప్పుడు నువ్వెప్పటికి గుర్తుపట్టాలా నీ శత్రువుని? హిరోషిమా నాగసాకి మీద అణుబాంబుల వర్షం కురిస్తే మొన్నటిదాకా కోలుకోలే అక్కడ మానవ సమాజం. ఒక బాంబు వేస్తే అణుబాంబు. కానీ ఖమ్మం జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీల మీద 70 ఏళ్ల నుంచి కమ్మ కులం మన సమాజం మీద అణుబాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. మానవ విధ్వంసం జరిగింది ఖమ్మం జిల్లాలో. తరతరాల నుంచి మానవ విధ్వంసం జరిగింది. ధ్వంసం అయిపోయింది. వెలమరాజ్యం మీద యుద్ధం చేయాలని జలగం-వెంగళరావు వెలమరాజ్యం మీద యుద్ధం చేయాలి, శీలం సిద్ధారెడ్డి మీద యుద్ధం చేయాలి, పెద్ద పెద్ద ఖమ్మం జిల్లాలో నాగులంచ దొరవారు, తిరుమలాయపాలెం దొరలు, లింగాల దొరలు, సత్తుపల్లి అటువైపు ఉన్న వెలమారెడ్డి దొరల మీద యుద్ధం చేసి కమ్మ కులానికి రాజ్యం ఒప్పజెప్పాలని తమ్మినేని వీరభద్రం బయలుదేరిండు. అతనే ఆదర్శం ఇప్పుడు మనకి. ఎందుకు? నీ మీద యుద్ధం చేసి నీవు రాజ్యానికి రావాలి. పాపం బాగానే బయలుదేరిండు ఆయన. కోదాడ, బొక్కల మిల్లు చిన్నగా బయలుదేరిండు. స్టాలిన్ లాగానే బయలుదేరిండు. స్టాలిన్ లాగా బయలుదేరి జారు చక్రవర్తి లాగా మారిపోయాడు. ఎందుకు ఆయన పేరుని కోడి చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు కోడి చేస్తున్నావు? ఆషామాషిగా మాట్లాడట్లే. న్యూయార్క్లో డైలీ న్యూయార్క్ ట్రిబ్యూన్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది. దానికి మార్క్స్ ఆర్టికల్స్ రాసేవాడు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది, భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది అని దాన్ని ఏమని అంటాడంటే అది బానిసల్ని కనే గర్భసంచి అన్నాడు. గట్టిగానే కొట్టొచ్చు. వీరభద్రం గారి కమ్యూనిస్టులు చూడరు. ఏ కమ్యూనిస్టులకు భయపడద్దు. వాళ్ళు కర్రలు తీసుకొని నా మీదకి వస్తే నేను కత్తులు తీసుకొని బయలుదేరతా. రాజకీయం మనం చేసేది రాజకీయం. మనది పక్కన జస్టిస్ ఉన్నాడట, ఈశ్వరుడు. రాజకీయం చేయాలి. రాళ్ళు తీసుకొని వస్తే, కర్రలు తీసుకొని వస్తే కాన్షీరామ్ ఖడ్గం తీసుకొని బయలుదేరాలి మనం. న్యూయార్క్ ట్రిబ్యూన్లో ఆ మార్క్స్ రాసే ఆర్టికల్స్ ఇండియా మీద కుల వ్యవస్థ ఉన్నది, అది బానిసల్ని కనే గర్భసంచి అన్నాడు. కానీ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులు కుల వ్యవస్థే లేదు, వర్గమే అని తప్పుదో పట్టించారు. కానీ వాళ్ళకి తెలుసు కుల వ్యవస్థ మాత్రమే ఉన్నది. అలా మధ్యతరగతి కమ్మవారికి రాజ్యం ఒప్పజెప్పాలని విపరీతమైన ప్రేమ వీరభద్రం గారికి కమ్మ కులం అంటే. ఎంత ప్రేమ అంటే 4-5 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. ఈ 4-5 కమ్యూనిస్టు పార్టీల కమ్మ నాయకులు గత 70 ఏళ్ల నుంచి ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీకి మనస్ఫూర్తిగా షేకండ్ ఇచ్చి, మనస్ఫూర్తిగా ముఖం నుంచి నవ్వి, మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకొని, మనస్ఫూర్తిగా మనల్ని ఒక్క కమ్మ కమ్యూనిస్టు ప్రేమించలేదయా 70 ఏళ్ళ నుంచి. ప్రేమించలేదు. నువ్వు ప్రేమిస్తే, ఒకవేళ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తే మా ప్రాతినిధ్యం ఉన్నదా? ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్ మీదనే ఫైట్. అంబేద్కర్ ఫైట్ అంతా రిప్రజెంటేషన్. మా సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఎంత? ఇదే యుద్ధం అంబేద్కర్ది. ఒక రాజకీయ చైతన్యానికి బెంచ్ మార్క్ ఏంటి, స్కేలింగ్ ఏంటి,
పారామీటర్ ఏంటి అసలు? ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం ప్రపంచంలో ఎక్కడా లేనంత ఉందట. మరి ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం ఉంటే ఈ ఖమ్మం జిల్లా రాజ్యంలో అణగారిన కులాల ప్రాతినిధ్యం ఎంత? అణగారిన వర్గాల ప్రాతినిధ్యం 0. ఖమ్మం జిల్లాలో కమ్మ కులం యొక్క ప్రాతినిధ్యం నంబర్ 1 పొజిషన్లో ఉంది. మా ప్రాతినిధ్యం 0. రాజకీయ చైతన్యం ఎట్లుంది కదా? బ్లడీ ఇంతకన్నా దుర్మార్గమైన ప్రపంచంలో అబద్ధం లేదు. ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రాతినిధ్యం ఉంటే ఇక్కడ సామాజిక వర్గాల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కడైనా ఉందా? ఎందుకు అంటే మీరు మమ్మల్ని రానియరు. ఎందుకు? మమ్మల్ని ప్రేమించరు. లింగాల వెంకటరెడ్డి గారు మరి ఆయన 2 పెగ్గులు వేసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో స్వర్గీయ లింగాల వెంకటరెడ్డి గారు ఒక సందర్భంలో నాతో చెవులో ఒక ఇన్సిడెంట్ దగ్గర విశారదను మా రెడ్లు కూడా కమ్మోళ్ళ ముందు దళితులేనా అన్నాడు. ఆరణీయ ఇదెక్కడి మాటరా? ఇది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చెప్పిన మాట. ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే, న్యూయార్క్ ట్రిబ్యూన్లో ఏమి రాశాడు మార్క్స్? ఈఎంఎస్ నంబుద్రిపాద్ తన ఇండియన్ ఫిలాసఫీలో చాతుర్వర్ణ వ్యవస్థ సమర్థించిన సంగతి తెలుసు. మార్క్స్ రాసిన న్యూయార్క్ ట్రిబ్యూన్లో కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థ బానిసల్ని కనిపెంచేటువంటి గర్భసంచి. అక్కడ చర్మకారులు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు అంటరాని వాళ్ళు పశువుల యొక్క మాంసంలో ఉన్న కొవ్వుతో దీపాన్ని వెలిగించి పట్టణాలలో దీపస్తంభాల్లాగా వెలిగిస్తూ ఉంటారు అని రాశాడు. ఖమ్మం జిల్లా సామాజిక వర్గం, కమ్మ కులం యొక్క ఆధిపత్యం. రెడ్డి వెలమల మీద యుద్ధానికి బయలుదేరండి వీరభద్రం. రెడ్డి వెలమల మీద యుద్ధానికి బయలుదేరి ఆ యుద్ధంలో ప్రతి గ్రామానికి కథానాయకుని ఎవరిని పెట్టిండు? ప్రతి గ్రామానికి కథానాయకుడిని ఎవరిని పెట్టి రెడ్డి వెలమల మీద యుద్ధం చేసిండు? వారికి ఏమని చెప్పాడు? అంతర్గతంగా కమ్మోళ్ళని కూర్చోబెట్టి మనం రెడ్డి వెలమల మీద, సిద్ధారెడ్డి మీద, వెంగళరావు మీద, పెద్ద పెద్ద రెడ్డి భూస్వాముల మీద, వెలమ భూస్వాముల మీద యుద్ధం చేసి గ్రామాలన్నీ, మండలాలన్నీ, నియోజకవర్గాలన్నీ, మొత్తంగా ఖమ్మం జిల్లాని కమ్మ కులం కైవసం చేసుకోవాలని యుద్ధం మొదలుపెట్టిండు. తను అనుకున్నట్టుగానే పాపం రెడ్డి వెలమల మీద యుద్ధం చేసిండు. గ్రామానికి ఒక కమ్మ కథానాయకుడిని సృష్టించాడు. మరి ఈ యుద్ధంలో సమిధలైపోయింది ఎవరు? నువ్వు ఏ గ్రామంలోకి పోతున్నా ఎర్రటి సమాధులు. నువ్వు ఏ ఊరన్నా పో ఖమ్మం జిల్లాలో ఎర్రెర్రని సమాధులు. ఆ ఎర్రెర్రని సమాధుల యొక్క మెట్ల మీద ఎక్కుకుంటూ కమ్మ సామ్రాజ్యాన్ని నిర్మించిన వారు సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఎల్ పార్టీ. ఈ పార్టీలు మొత్తం 70 ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీల రక్త మాంసాలు జుర్రుకొని కమ్మ రాజ్యాన్ని స్థాపించారు. దీంట్లో 20 ఏళ్ల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏంది ఈ కమ్మ ఆధిపత్యం? ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కన్నీరు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఏడ్చేవాళ్ళు, కన్నీరు పెట్టేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఉన్నారు. బాధపడి కన్నీరు పెట్టి ఏడ్చి చివరికి రాజీపడి మీ ద్వారా, ఏడ్చే వాళ్ళ ద్వారా, కన్నీరు పెట్టే వాళ్ళ ద్వారా సమాధానం ఏమైనా వచ్చిందా? పరిష్కారం ఏమైనా వచ్చిందా? ఏ పరిష్కారం రాలే. ఎందుకు అంటే మనకి రాజకీయ కోరికలు లేవు కాబట్టి, మనకి పొలిటికల్ డిజైర్ లేదు కాబట్టి. ఆనాడు తమ్మినేని వీరభద్రం ఒక స్టాలిన్ లాగా యుద్ధం చేసి
ప్రాలిటేరియట్ శ్రామిక వర్గానికి రాజ్యం ఇయ్యమంటే వీరభద్రం యుద్ధంలో వచ్చినటువంటి సింహాసనాలన్నీ అన్ని గ్రామాలలో కమ్మ కులానికి ఒప్పజెప్పిండు. స్పెషల్ ఫోకస్ చేసి ఏ కులానికి ఒప్పజెప్పడట. ఎస్సీ ఎస్టీలుంటే అది రాజ్యాంగం రిజర్వ్ చేస్తే సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఒక పావురాన్ని పెడతాడు ఆయన. ఆయనే కాదు, సిపిఐ పార్టీ అది ధనవంతుల కమ్యూనిస్టు పార్టీ, మధ్యతరగతి కమ్మోల పార్టీ వీరభద్రం, పేద కమ్మోల పార్టీ అది ఎమ్మెల్యే పార్టీ, బాగా ధనవంతుల కమ్మ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టీడీపీ ఇవన్నీ లేవు, అన్ని కమ్మ పార్టీలు. టీఆర్ఎస్ వచ్చినా కమ్మ పార్టీయే, తెలుగుదేశం కమ్మ పార్టీయే, మొత్తం 3 పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ. బీజేపీ వచ్చినా ఇదే చిన్నతనంలో మనకు లాగు లేనప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అనుకున్నాం, లాగులు కూడా లేవు అప్పుడు. ఇంకా రేపు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన అందులో కూడా ఆయనే మంత్రి. ఎందుకంటే ఆయన ప్రపంచ కమ్మ కులం అంతా ఒక్కటై మాకు తుమ్మల నాగేశ్వరరావు ఉండాలి రాజ్యంలో. అందుకని ఈ కమ్మ కులంలో ఉన్నటువంటి ఫైటరే వీరభద్రం గారు, ఫైటరే. ఈ ఫైటర్ బయలుదేరి చాలా నిర్మాణాత్మకంగా రష్యా లాంటి యుద్ధం చేసిండు పాపం. ఇక్కడ రష్యా అంత యుద్ధం చేసి వెలమల మీద రెడ్ల మీద యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకొచ్చి కమ్మలకిచ్చి బలి పశువులు మొత్తం బీసీఎస్ ఎస్టీలని బలి పశువులు చేసింది. అట్లాంటి యుద్ధ వీరుడు ఇలాంటి కమ్యూనిస్టు వీరులు పతనం అయిపోయి వాళ్ళ ఓటు బ్యాంకు తగ్గిపోయి తప్పులు చేయటం ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు? తమ ఆధిపత్యంతో దోపిడీ చేసి ఆ ప్రజలందరినీ దోపిడీ చేసినటువంటి ఈ కమ్యూనిస్టులు ఓట్లు, జనము, ఆదరణ తగ్గి రాజ్యాన్ని డైరెక్ట్గా పరిపాలకుల దగ్గరికి పోయి వాళ్ళకున్న అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పాదాక్రాంతం అయిపోయారు పరిపాలకులతో. అందుకనే ఇంత జరిగినటువంటి దోపిడీ మీద మన ప్రతిచర్య ఏంటి? మన ప్రతిచర్య ఏమిటి? ప్రతిచర్య సంగతా తెలవదు, ఆలోచన తత్వమా మనం చెప్పలేకపోయాం. ఖమ్మం జిల్లాలో శత్రువులు గుర్తుపట్టకుండా అణగారిన వర్గాల ఏ ఉద్యమం చేయాలనో ఎటు పోవాలనో దిక్కు తోసని పరిస్థితిలో పడిపోయింది ఖమ్మం జిల్లా. నల్గొండ మొత్తం రాట్ల రాజ్యం, అక్కడన్నా 4 ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అయినాయి రెడ్లకి, అణగారిన వర్గాలకి. ఖమ్మం జిల్లాలో అది కూడా జరగలేదు. ఇది వీళ్ళ వర్గ సంస్కృతి. ఇలాంటి ఖమ్మం జిల్లాలో ఒక టీబీ వార్డు ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ ఎంఏ సోషియాలజీ చేసిన వాళ్ళు కన్సల్టెంట్గా ఉంటారు. టీబీ రోగులని ఎట్లా వైద్యం చేయాలని సోషియాలజీ చేసిన వాళ్ళు ఉంటారు ఆడ ఒక ఇన్ఛార్జ్. ఖమ్మం జిల్లాలో టీబీ వచ్చింది, ఏ అగ్రకులాలకి రాలేదు. టీబీ వచ్చింది మొత్తం అణగారిన కులాలకి. ఇంకా చెప్పాలంటే మాదిగలకు వచ్చింది, ఎస్సీలకు వచ్చింది, ఆ తర్వాత బీసీలకి, ఎస్టీలకి వచ్చింది. ఎందుకు వచ్చింది టీబీ ఖమ్మంలో? కారణం ఏమిటి టీబీ రావడానికి? 4 మెతుకులు దొరక్క, తిండి మెతుకులు దొరకక టీబీ వచ్చి 4 కొడుకులకి టీబీ వస్తే ఆ తల్లి చేతులలో నెత్తురు కక్కుకున్న నెత్తురు పారేసుకుంటా ఆ తల్లికి టీబీ వచ్చి చచ్చిపోయింది. అంటే 4 మెతుకులు కూడా ఈ జిల్లాలో దొరకలేదు మనకి. ఆధిపత్యం, మనిషి పుట్టి మరణించేంత వరకు జీవితాన్నే కమ్మ కులం ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. మొత్తం ఆధిపత్యం వెళ్ళిపోయింది, కమ్మ కులం ఆధిపత్యం. మనం బతికేదట్లేగా. ఒక్క గ్రామంలో మాకు రాజకీయ ప్రాతినిధ్యం వేయలే, ఒక్క ఊర్లో రాజకీయ ప్రాతినిధ్యం వేయలే. అసలు మీ మనుషులమే కాదు ఇక్కడ. ప్రపంచం అంతా ఎంతో కొంత మారినా నల్గొండ రెడ్లలో కొంత ఆత్మ ఉన్నా, భూస్వామి అయినా ఎంతో కొంత ఆత్మ ఉన్నా, ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుకి ఆత్మ కూడా లేకపోయా.
వాడేమో నల్గొండ రెడ్డి ఈపు మీద కొట్టి చంపిండు, ఖమ్మం జిల్లా కడుపు మీద కొట్టి చంపిండు. ఈ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి రాజకీయ పరమైనటువంటి ఈ సమూహం చేసిన దాడికి ప్రతిచర్య లేకుండా పోయింది. ఆ ప్రతిచర్య కోసం ప్రకృతిలో ప్రతిచర్య సిద్ధాంతం ఉంటుంది, కానీ మన ప్రజలకి ప్రతిచర్య లేదు. ప్రతిచర్య లేని ఖమ్మంలో నేను ప్రతి దాడి అనట్లేదు, ప్రతిచర్య లేని ఖమ్మంలో ప్రతిచర్యని సృష్టించడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని స్థాపిస్తున్నాను. రియల్గా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టలే ఖమ్మం జిల్లాలో. ఎవడన్నంటే అది తప్పు. ఒక శాసనసభాపక్షం, ఒక బోడేపూడి వెంకటేశ్వరరావు, ఒక పువ్వాడ నాగేశ్వరరావులు ఇద్దరు ఖమ్మం జిల్లా, ఇద్దరు కమ్యూనిస్టు పార్టీలకి చెరొక పార్టీకి ప్రతిపక్ష నేతలు. ఒక దశాబ్ద కాలం 10 సంవత్సరాలు శాసనసభాపక్ష నేతలు వాళ్ళిద్దరు. ఏం ఒక్క కులం కనపడలేదా? ఒక్క బీసీ కులం కనపడలేదా? మీ పార్టీలలో ఒక సర్పంచ్కి, ఒక వార్డు మెంబర్కి, ఒక ఎమ్మెల్యేకి అది కాదు. నువ్వు అసలు మాకు షేక్ హ్యాండ్ ఇస్తే కదా ప్రేమతో, అసలు మాతోటి ప్రేమతో నువ్వు ఉంటే కదా. నీకు మాకు ఒక సాంస్కృతిక జీవిత సంబంధమే లేదే. ఇంత దుర్మార్గమైనటువంటి దాడి, కల్చరల్గా, సోషల్గా అన్ని రూపాల్లో దాడి చేసి వీళ్ళు ఎంచుకున్న విధానం టెర్రరైజ్ చేయడం, భయభ్రాంతులకి గురి చేయడం. ఫస్ట్ ఆ భయంలో అమ్మో వాళ్ళు కొట్టి చంపుతారట అని భయపడేటట్టు చేయడం, ఆ భయాన్ని కలిగించి ఆ భయంలో మొత్తం వ్యవస్థని రాజకీయంగా శాసించి పారేశారు. మీరేసిన పునాదుల వల్ల ఈరోజు అమెరికాలో ఖమ్మం జిల్లా కమ్మలు మిగతా రాష్ట్రంలో ఉన్న మొత్తం కమ్మలతో బంధాలు ఏర్పాటు చేసుకొని అమెరికాని శాసించే తానా ఆట కమ్మ సంస్థలు ఉన్నాయి. అందులో అక్కడ దాకా పోయింది వాళ్ళు, అక్కడ దాకా ఖమ్మంలో శాసిస్తారు. ఎవరి వల్ల? మన నెత్తురు తాగి మన అన్నలకి అమ్మలకి టీబీ వచ్చి మరణించారే, తిండి మెతుకులు దొరక్క. ఆ దోపిడితో అమెరికా దాకా పోయారు. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు మనల్ని దోపిడీ చేసి. అందుకనే వీళ్ళు శాసనసభాపక్ష నేతలుగా బయలుదేరి మనం లేము అందులో. ఏంటి అర్జెంటుగా పోవాలి, వెళ్ళిపో, తీసుకుపోండి, అతను తీసుకుపోండి, నువ్వు అర్జెంటుగా పోవాలయా? ఎవరు మీకు కనిపించలేదు. ఇంతకాలం దోపిడీ చేసుకుంటూ వచ్చారు. చివరికి మీరు ఎవరితో కోఆర్డినేట్ చేసుకుంటారు? కమ్యూనిస్టు పార్టీలు పతనమైపోయి టీఆర్ఎస్ పార్టీతో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో, ఆనాడు తెలుగుదేశం పార్టీతో, మొత్తం రాజకీయ పార్టీలలో అన్ని రాజకీయ పార్టీలతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకొని కమ్మ సామ్రాజ్యాన్ని నిర్మించింది కదా. మరి ఈ కమ్మ సామ్రాజ్యం మీద ఖమ్మం జిల్లాలో ప్రతిచర్య లేనప్పుడు మన జీవితాలు ఏమైపోవాలి అంటున్నారు, మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోవాలి అంటున్నారు. ప్రధాన స్రవంతికి ఇంతవరకు అనుసంధానం కాలేదే మనం. అందుకనే ఖమ్మం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, మన మధ్య ఒక బంధం, బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక బంధు బలగం, మన మధ్య ఒక ఐక్యత, ఒక ఆలోచనాత్మక ఐక్యత. ఈ ఐక్యతతో దీన్ని రాజకీయ చైతన్యంగా, సామాజిక చైతన్యంగా, సాంస్కృతిక చైతన్యంగా మార్చి ఇది రాజకీయ యుద్ధంగా మార్చాల్సినటువంటి ఒక పునాది వేయడానికి ఈ జేఏసీ అవసరమేమో, ఇది చాలా అవసరమేమో, దాని ప్రతిచర్య ఇక్కడ అవసరం. కాబట్టి ఈ జిల్లాలో మీరు కమ్మ ఆధిపత్యంతో ఏడ్చినా, బాధపడ్డా, కుమిలిపోయినా అది పరిష్కారం కాదు. అది పరిష్కారం కాదు. వీరభద్రం ఏడవలే, వెలమల దాడి, రెడ్ల దాడికి ఆయన ఏడవలే. వీరభద్రం కమ్మ వాళ్ళందరినీ అగ్రగామి సైన్యాధ్యక్షులుగా ముందు పెట్టి
కథానాయకులుగా ముందు పెట్టి శీలం సిద్ధారెడ్డి వెంగళరావుల మీద రెడ్డి వెలమ సామ్రాజ్యం మీద యుద్ధం చేసి కమ్మోళ్ళకు రాజ్యం ఒప్పచెప్పాడు. అది ఆ పని ఎంఎల్ పార్టీ వాళ్ళు చేసిండ్రు, ఎంఎల్ పార్టీ కమ్మోళ్ళు చేసిండ్రు ఆ పని, సిపిఐ పార్టీ కమ్మోళ్ళు చేసిండ్రు ఆ పని మిగతా అన్ని పార్టీలు చేసింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ దోపిడీ వర్గాలని చెప్పుకున్నాం, అవి దోపిడీ వర్గాలని చూసినాం. కానీ మిమ్మల్ని నమ్మి మోసపోయినాం కదా, మిమ్మల్ని నమ్మి మోసపోయినాం కదా. తాతల తాతలు, తాత ఆయన తండ్రి, తాత తర్వాత తండ్రి, ఇవాళ కొడుకు, రేపు మనవడు. ఈ మోసం జరుగుతూనే ఉంది కదా. దీన్ని ప్రతిఘటించాలి. దీని మీద ఒక సైద్ధాంతికంగా మనందరం పూలే అంబేద్కర్ సిద్ధాంతంతో కలవడానికి ఖమ్మం జిల్లాలో ఒక యుద్ధాన్ని ప్రారంభించాలి. అది ఎవరి వల్ల సాధ్యమంటే దుఃఖితుల వల్ల కాదు, బాధపడే వాళ్ళ కాదు. మా మీద దోపిడీ జరుగుతుంది, కమ్మోళ్ళంతా దోపిడీ, ఏంది కమ్మ రాజ్యం అని నెత్తి గుద్దుకుంటారు అందరూ. దాంతో ఏమొస్తుంది? ఏమి రాదు. పొలిటికల్ డిజైర్తో వార్ చేసేవాడితో నీ బిడ్డలకి న్యాయం జరిగింది, నీ కన్న బిడ్డలకి న్యాయం జరిగింది. దానికోసం తెలంగాణ అంతా ఒక పద్ధతి, తెలంగాణ మొత్తం ఒక పద్ధతి. వెలమరాజ్యం, రెడ్డి రాజ్యం, ఖమ్మం జిల్లాలో కమ్మరాజ్యం. వెలమరాజ్యమైనా తప్పు చేస్తున్నాను అనుకుంటాడేమో, రెడ్డి రాజ్యమైనా అనుకుంటుందేమో, కానీ ఇక్కడ కమ్మోళ్ళు మాత్రం విరాటంగా నడిపిస్తున్నారు ఈ దోపిడీ. అందుకనే ఈ జిల్లాలో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కడుపులో ఉండంగానే కమ్మ గైనకాలజీ డాక్టర్ యొక్క స్టెథోస్కోప్ పడుతుందండి కడుపు మీద. స్టార్ట్, కమ్మ వైద్యం స్టార్ట్ అయింది. పాడగట్టి కాట్ల తర్వాత ఇన్సూరెన్స్ ఇచ్చేవాడు కూడా కమ్మ ఆయన వస్తాడు. ఏంటిది అసలు? ఇంత కమ్మరాజ్యం ఏంటి అసలు? ఇది ఎక్కడా మీకు అసలు ఎక్కడన్నా అంతరాత్మ మీకు కనిపించట్లేదా? దీని మీద పోరాడడానికి ఒక ఆలోచన కావాలి కదా. జీవితం అంతా, మన జీవితం మొత్తం వాళ్ళ చేతిలో పెట్టినాం. 5 తరాలు, ఇప్పటికి 5 తరాల జీవితం వాళ్ళ చేతిలో పెట్టినాం. కానీ ఎక్కడా ప్రతిఘటన లేదు. ఆ ప్రతిఘటనలో వాళ్లే కొట్లాడుకుంటారు, వాళ్లే కలుస్తారు. ఒకనాడు తుమ్మల నాగేశ్వరరావు వీరభద్రని ఎవరైనా మాట్లాడేదాడా? ఒకనాడు తుమ్మల నాగేశ్వరరావు ఈ వైధవ్యానికి కారణం, ఇంతమంది వైధవ్యానికి కారణం వీరభద్రం అని చెప్పిండు కదా. మరి దానికి కారణం అయినప్పుడు మళ్ళా ఎట్లా కలిసి తిరుగుతున్నారు? అంటే మీరు విమర్శించుకొని మీరందరూ ఒక్కటై, మీ రాజకీయంగా అన్ని పార్టీలు ఒక్కటై ఓట్ల మన్ను కొడుతుంది కదా. అందుకనే ఈ జిల్లాలో మన జీవితం మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టి, కమ్మల జీవితం, మన జీవితం అంతా పెట్టి, భారత రాజ్యాంగం తెలవనేలేదు, అంబేద్కర్ని తెలవనేలేదు, పూలేని తెలవనేలేదు, ఎక్కడెక్కడో మహానీయులందరూ మనకి ఈ జిల్లాకి తీసుకొని వచ్చింది. కానీ మన కన్నతల్లి లాంటి, మాతృదేవత లాంటి తత్వశాస్త్రం మనకు తెలవకుండా చేసి, మరి ఇక్కడ కమ్యూనిస్టులు చేసిన ఇంత ఘోరమైన పరిస్థితికి, ఇంత దోపిడీకి, ప్రతిఘటనకి ఆలోచన కూడా లేకుండా ఈరోజు కమ్యూనిస్టు అంతా పతనం అయిపోవచ్చు. కానీ వాళ్ళు చివరికి మనకి చేసింది ఏంటంటే, చివరికి వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రతిచర్య చేయడానికి ఏ ఒక్క సమూహం దొరకకుండా అయిపోయింది. లాస్ట్ ఏ ఒక్క సమూహం లేకుండా అయిపోయింది. అందుకని ఈ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ స్థాపించి బీసీలంతా ఒక్కటై, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, రాజ్యాంగపరంగా లేని రక్షణ చర్యలు, ఎస్సీ ఎస్టీలకి రక్షణ ఉంది, బీసీలకి రక్షణ లేదు, అలాంటి రక్షణ లేని, బీసీలకు రక్షణ లేని రాజ్యాంగ పరిస్థితిని చూసి బీసీల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ బీసీల కోసం
రావాల్సిన 42 50% ఆ మొత్తం రిజర్వేషన్లను సంపాదించి వాళ్ళకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి అప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒక యుద్ధాన్ని రాజకీయ యుద్ధాన్ని మొదలుపెట్టడానికి ఇక్కడ కుల చైతన్యం లేదు, అణగారిన కులాల చైతన్యం, కమ్మ కులానికే చైతన్యం ఉంది, మిగతా కులాలకు చైతన్యం లేదు. ఆ కులం మొత్తం జిల్లాలో ఇక్కడి నుంచి మొదలు పెడితే పాలేరు అవతల నుంచి మొదలు పెడితే అది పోయి భద్రాచలం అవతల దాకా పోయింది. ఇంత భయంకరంగా ఏర్పడ్డటువంటి ఈ వ్యవస్థ మీద గ్రామంలో మన ప్రజల్ని చేయడానికి ఇన్నాళ్ల తర్వాత ఒక బీసీ ఎస్సీ ఎస్టీ కాన్షీరామ్ వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాలే. అప్పుడు చైతన్యం అంతే ఉంది, ఇప్పుడు ఇంతే ఉంది. కానీ దీన్ని మార్చాలి. దీన్ని మార్చడం కోసం ఒక జేఏసీని ఇక్కడ స్థాపించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆవేశంతో పోతే పరిష్కారం దొరకదు, దుఃఖపడితే పరిష్కారం దొరకదు. ఇది దుఃఖపడే సంఘటన కాదు, ఆవేశపడితే అసలే పరిష్కారం దొరకదు. ఇది ఆలోచనతో చేయాల్సిన పని. ఎందుకు? ఆ శత్రువుల యొక్క చెంచాలంతా మన సమాజంలో ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు కాబట్టి. అందుకనే ఇంత పెద్ద సమాజం, ఒక పువ్వాడ నాగేశ్వరరావు అనే ఒక కమ్మ ఒక శాసనసభాపక్ష నేత, ఒక పువ్వాడ నాగేశ్వరరావు. ఆయన కొడుకు పాలక వర్గాల పార్టీలలో అన్ని చోట్లకి పోతాడు. ఆయన కొడుకు పార్టీలలోకి పోయి టీఆర్ఎస్లోకి పోతాడు, వైసీపీలోకి పోతాడు, కాంగ్రెస్లోకి పోతాడు, తండ్రి ఆశీర్వదిస్తాడు. మరి స్టాలిన్ ఏం చేసిండు కొడుకుని? రష్యాలో స్టాలిన్ ఏం చేసిండు కొడుకుని? ఇక్కడ నువ్వు ఆశీర్వదించరు, స్టాలిన్ కొడుకుని అంతం చేసి నువ్వేం చేస్తున్నావు? ఎవరి రక్తం దోచుకొని ఒక మెడికల్ కాలేజీ నిర్మించినవు ఈ జిల్లాలో. నల్లరేగడి భూములకి ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో ఖమ్మం జిల్లాలో గోదావరి ఒడ్డునున్న నల్లరేగడి భూములకి కారంచేడు నుంచి కమ్మ వాళ్ళు, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి కమ్మలు మొత్తం ఖమ్మం జిల్లా మీద పడి సహజ తెలంగాణ స్వాభావిక ఆర్తి గుండె హృదయం ఉన్నటువంటి తెలంగాణని ధ్వంసం చేశారు ఈ కమ్మ కులం మొత్తం. మీ భాషను మాకు నేర్పారు, మీ పద్ధతులు మా మీద రుద్దేరు, మీ ఆర్థిక జీవితాన్ని మా మీద రుద్దేరు, మా సంస్కృతిని ధ్వంసం చేసి పారేశారు. ఆ విధంగా ఆంధ్ర నుంచి వచ్చి పాలేరు కట్టినప్పుడు ఇక్కడికి వైరా చెరువు దగ్గరికి, పాలేరు దగ్గరికి, సమస్త ప్రాజెక్టుల దగ్గరికి, గోదావరి సరిహద్దులో ఉన్నటువంటి నల్లరేగడి భూముల దగ్గరికి వచ్చినోడు వచ్చిండు. నువ్వు వ్యవసాయం చేసుకో, ఎర్ర జెండా పట్టుకున్నాడు. నీకేం పని ఎర్ర జెండాతో? నీకేం పని అసలు ఎర్ర జెండాతో? పువ్వాడ నాగేశ్వరరావుకి ఎర్ర జెండాకి ఏమిటి సంబంధం? పాగలపాటి పెద్దబ్బాయికి ఎర్ర జెండాకి ఏం సంబంధం? 170 యాక్ట్ అని గిరిజనుల రక్షణ చట్టం ఒకటి ఉంటే ఆ రక్షణ చట్టానికి 1000 ఎకరాలు దోచుకున్న, గిరిజనుల భూములు దోచుకున్న పాగలపాటి పెద్దబ్బాయి 170 యాక్ట్ రక్షణకి నాయకుడట. సిగ్గు చెర ఉందా అంటున్నా. గోదావరి ఒడ్డుకి అవతల యువతల మనుషుల్ని కుక్కల కన్నా ఈనంగా చూశారుగా ఆదివాసులు. మీరు మామిడికాయ పచ్చడి పెట్టి నెల 4 ఏళ్ళు 10 ఏళ్ళు మామిడికాయ పచ్చడి పెట్టి వాళ్ళకి అది మొత్తం లెక్క రాజు ఆదివాసుల భూములు కొట్టేశారు కమ్మ కమ్యూనిస్టులు. ఈ దోపిడి ఎవరు మాట్లాడాలి? ఈ దోపిడి? ఒక్కొక్క ఆంధ్ర నుంచి కమ్మలు ఇక్కడికి వచ్చి వ్యవసాయాలు చేసిండ్రు. ఎర్ర జెండా పట్టుకొని ప్రజల మీద నాయకత్వం వహించడం ఏంటి? సిపిఐలో మీరే నాయకత్వం, ఎమ్మెల్యే పార్టీలో మీరే నాయకత్వం, అంతా మీరే నాయకత్వం. గుమ్మడి నరసే త్యాగజీవే, ఎవడు కాదన్నాడు? గుమ్మడి నరసే కాదు, నామర పెద్దన్న కమ్యూనిస్టు తినడానికి తిండి లేక చచ్చిండు. ఇక్కడ ఎవరు? అంబేద్కర్ బొమ్మ కాడ ఒక మాల ఎమ్మెల్యే ఉన్నాడు, పెద్ద మనిషి. ఎవరైనా? కాదు, ఇంకొక ఆయన రెంటాల బాలగురుమూర్తి. ఆయన త్యాగవంతుడే, వీళ్ళిద్దరు త్యాగవంతులే. గుమ్మడి నరసే కూడా త్యాగవంతుడే. అందులో ఆశ్చర్యం ఏముంది? గుమ్మడి నరసే ఒక ఎస్టీ ఎమ్మెల్యే,
ఒక పైసా ముట్టుకోరు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు. కానీ గుమ్మడి నరసయ్య అనే వ్యక్తి ఒక పావల ముట్టుకొని త్యాగజీవి సైకిల్ మీద తిరిగిండు. కానీ గుమ్మడి నరసయ్యని అడ్డం పెట్టుకొని ఎంఎల్ పార్టీ కమ్మలు ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అది మాట్లాడరా? ఈయన త్యాగజీవి అంటే త్యాగజీవే. ఎంత త్యాగజీవి? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన క్వార్టర్లో కింద ఆయన పండుకుంటే కమ్మోళ్ళు ఆయన మంచం మీద పండుకున్నారు రూమ్లో. అంత త్యాగజీవి. మరి ఈ త్యాగజీవిని అడ్డం పెట్టుకొని ఆ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని కమ్మర సామ్రాజ్యాన్ని నిర్మించలేదా మీరు? ఒక్కొక్క ఖమ్మం జిల్లాలో పార్టీలకి నాయకత్వం అంటే శాసనసభాపక్ష నేతలుగా ఒక సిపిఐకి సిపిఎం. 94లో బోడెపూడి వెంకటేశ్వరరావు అంతర్జాతీయ కమ్మ సభ జరిగితే అమీర్పేటలో దానికి సభాధ్యక్షత వహించింది. ఎందుకు వహించినావు నువ్వు? వర్గ దృక్పథం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి నువ్వు ఎట్లా నాయకత్వం వహించినావు? నువ్వు కమ్మ కులానికి ఎట్లా నాయకత్వం వహించినావు? సంఘానికి? ఈ మొత్తం లెగసీతో ఈ మొత్తం కమ్యూనిస్టులు సిపిఐలో సిపిఎంలో ఎన్ఎల్ పార్టీలో గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీల హత్యలు. వీళ్ళ హత్యలు ఎక్కడ దాకపోయినాయంటే ఎవడన్నా వీళ్ళ కమ్మ కులంలో నిజాయితీగా తిరుగుబాటు చేస్తే ఆ కమ్మాయిని కూడా చంపేశారు. ఒక్కడెక్కడన్నా ఒకడు ఇద్దరు పుడితే నీతి నిజాయితీగా ప్రశ్నించినోడు ఎవడైనా ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున మాట్లాడిన ఒకరిద్దరు కమ్మోళ్ళు ఎక్కడ పుడితే వాళ్ళని కూడా చంపారు. ఏం సంపాదించారు మీరు? ఏం సంపాదించారు ఈ మొత్తంలో? అమెరికాల ఆస్తులు సంపాదించవచ్చు. మీ బిడ్డల మొత్తాన్ని డాక్టర్లు చేసిండ్రు, మీ బిడ్డల మొత్తాన్ని ఇంజనీర్లను చేసిండ్రు, అమెరికా పంపించారు, వేల కోట్లు సంపాదించారు. రాజకీయంగా ఎంత దాకా అనుభవించాలనో అంత దాకా అనుభవించారు. ఏమీ లేని దగ్గర 50,000 ఓట్లు కూడా లేని దగ్గర పార్లమెంట్లో అడుగుపెట్టాడు వీరభద్రం ఆర్గనైజ్ చేసి. ఇంత సంపాదించిండ్రు. ఈరోజు ఇదే కమ్యూనిస్టుల్ని గ్రామాలకు పోయి ఆ గ్రామాలలో ప్రజల హృదయాలలో ఎక్కడన్నా మీకు మంచి పేరుందా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదేనా మీరు సంపాదించింది? ఇప్పుడు ఆ ప్రజల హృదయాల్లో ప్రేమను పొందడానికి మేము బయలుదేరినాం. గ్రామానికి మా బీసీ ఎస్సీ ఎస్టీలని కథానాయకులుగా సృష్టించడానికి, గ్రామంలో మా నాయకుల్ని సృష్టించడానికి, బీసీ ఎస్సీ ఎస్టీల నాయకుల్ని కమ్మారెడ్డి వెలమ మీద వాళ్ళ ఆధిపత్యం మీద పోరాటం చేయడానికి. మీరు ఎంత పెద్ద కమ్మవారంటే మీరు ఓసారి రాజ్యసభ సభ్యుడిగా ఒకటి ఖాళీ ఉంది రాజ్యసభలో. ఆ రాజ్యసభలో ఖాళీ ఉంటే దానికి సిపిఎం పార్టీకి ఇస్తామని చెప్పారు. భారతదేశంలో నంబర్ 1 టాప్ జ్ఞానవంతులైన తెలివిగల కులం ఏది? బ్రాహ్మణ. సీతారాం యేచూరి కావాలన్నాడు ఆ రాజ్యసభ. కానీ యలమంచిలి రాధాకృష్ణమూర్తి ఉన్నాడు కదా, పేదల డాక్టర్, ఆయన పోటీ పడ్డాడు. బ్రాహ్మణుడు ఎక్కడ, కమ్మ ఆయన ఎక్కడ? కానీ సీతారాం యేచూరిని అట్లా పక్కన పడేసి యలమంచిలి రాధాకృష్ణమూర్తి రాజ్యసభ సభ్యుడు. యూటీఎఫ్లో కమ్మ నాయకత్వమే, సిఐటిలో కమ్మ నాయకత్వమే, ఎస్ఎఫ్ఐలో కమ్మ నాయకత్వమే, ఐపాలో కమ్మ నాయకత్వమే. మొత్తం సిపిఐ అనుబంధం మొత్తం కమ్మ నాయకత్వం. అది విద్యార్థి నుంచి రైతు సంఘం దాకా, కార్మిక సంఘం నుంచి అన్ని కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలు, పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు మీ పేటెంట్ రైట్ లాగా మా బీసీ ఎస్సీ ఎస్టీల నెత్తురు మీద మీరు మొత్తం కమ్యూనిస్టు పార్టీలకి నాయకత్వం ఇచ్చి రక్తం దాగి వదిలిపెట్టారు 70 సంవత్సరాలు. ఇవాళ ఏం మూట కట్టుకున్నారు మీరు? ఏం మూట కట్టుకున్నారు? ఆస్తులు మూట కట్టుకున్నారు. ఆస్తులు సంపాదించి మూట కట్టుకున్నారు. మా దోపిడీతో మీరు అమెరికాలో ఆధిపత్యం చేస్తున్నారు కదా ఈరోజు. అందుకే మాకు టీవీ వచ్చింది. మాకు 4 మెతుకులు దొరకనేయలే, మాకు తిండి దొరకనేయలే. హెచ్చరేలు పట్టుకొని వైరా రోడ్ అంతా తిరుగుతాం బీసీ ఎస్సీ ఎస్టీలో. 40 ఏళ్ళ నుంచి హెచ్చరేలు పట్టుకోవడం తిరగటం. వాడు ఎందుకు హెచ్చరే రాత్రి ఇవాళ వరకు తెలియదు. మొత్తం కమ్మ డాక్టర్ల దగ్గరికి ఎక్స్రేలు పట్టుకొని తిరగటం. వాళ్ళదే వైద్యం. ఇంతటి ఆధిపత్యం, డాక్టర్లు, ఫ్లాట్లు, యాజమాన్యం, సమస్త రంగాలు, కమ్యూనిస్టు పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, టిఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, మొత్తం ఆధిపత్యం కమ్మకుల ఆధిపత్యం.
మరి వీళ్ళకి భిన్నంగా ఇక్కడికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు మంచోడా అని నేను మనవాళ్ళని అడిగిన. ఆయన మంచోడు అంటే ఎందుకంటే ఆయన లక్షల మందికి అన్నం పెట్టింది పెళ్ళిలా. ఇంతకన్నా బానిసత్వం ఉందా? ఇంతకన్నా బానాడా? లక్షల మందికి అన్నం పెట్టిండాడా కలెక్టర్ ఆఫీస్ కాడ? ఆ అన్నం తిన్నాం సార్. నేనేమంటానంటే శ్రీనివాసరెడ్డిని, నేను చచ్చిందాక రోజు అన్నం పెట్టి లక్షల మందికి ఒక్క పూట అన్నం పెట్టి మళ్ళీ మనం ఎప్పుడు చచ్చిపోవాలో గడియారం పెట్టినాడు. అది చూసుకొని చావాలా. మనం చావడానికి ఆడ గడియారం పెట్టింది. ఇగో మీరు పలానా టైంకి చస్తారని. ఇతను ఒక పార్టీ, ఇతనిది ఒక రాజకీయ పార్టీ. కానీ నీ యుద్ధం కమ్మల మీద యుద్ధమా, రెడ్ల మీద యుద్ధమా, ఎవరి మీద యుద్ధం? నువ్వు కూడా బీసీఎస్ ఎస్టీల మీదనే యుద్ధం. రెడ్లది, కమ్మలది, వెలమలది, ముగ్గురిది ఒకే దోపిడి. కానీ కమ్మ కులం కమ్యూనిస్టు పార్టీల జెండా పట్టుకొని ఖమ్మం జిల్లాలో మొత్తం ఈ దోపిడీ ప్రారంభించింది. డాక్టర్లు, వైద్యం, సర్వం వాళ్ళ ఆధిపత్యంతో. ఏ ఫ్యాక్టరీలో మనకు హక్కులు లేవు. ఒక ఫ్యాక్టరీ మీద పోరాటం, ఒక కంపెనీ మీద పోరాటం. ఏం పోరాటం కంపెనీ మీద? కార్మిక హక్కుల కోసం పోరాటం. కార్మికుల సభ పెడతారు. సభ ఎవరు పెట్టాలి మరి? కంపెనీ యాజమాన్యమే మీటింగ్ పెడుతుంది. కంపెనీ యాజమాన్యం వచ్చి కార్మికుల సభ పెడుతుంది 10 లక్షలు ఇచ్చి. 10 లక్షల రూపాయల కంపెనీ యాజమాన్యం వచ్చి కార్మికుల సభ పెడితే కార్మికుడికి ప్రావిడెంట్ ఫండ్ కట్టిర్రా లేదా అని అడిగేదేవుడు? గ్రానైట్ మిల్లుల, కమ్మ గ్రానైట్ మిల్లుల ఒక బీసీ వాడు, ఎస్సీ వాడు వస్తే ఆ యాజమాన్యాన్ని అడిగేదేవుడు. యాజమాన్యాలతో రాజీ, కంపెనీ యాజమాన్యాలతో రాజీ, మొత్తం కాంప్రమైజింగ్ పాలిటిక్స్ జరిగి అందులో నుంచి బలిపశువుల వైపోయినారు బీసీఎస్ ఎస్టీలో. ఇలాంటి పోరాటంలో రాజ్యాంగం ఒకటి ఉంది మనకి. అది ఎంత గొప్పది అంటే, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టలేదా ఇప్పటిదాకా? కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో పుట్టలేదు, ఖమ్మం జిల్లాలో అసలే పుట్టలేదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క లక్ష్యం సంపదని అందరికీ పంచడం, శ్రామిక వర్గానికి నాయకత్వం ఉపయోగం, రాజ్యం శ్రామిక వర్గం చేతిలో ఉండదు, సంపదను అందరికీ పంచడం. ఈ మాట కమ్యూనిస్ట్ పార్టీ అంత గొప్ప మాట కాదా? అసలైన కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పుట్టింది ఇక్కడ. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ. ఇది ఎంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ? ఇది ఎంత పెద్దది అంటే, ఇది ప్రజాస్వామ్య కమ్యూనిస్ట్ పార్టీ, ఇది పార్లమెంటరీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది రక్తపు చుక్క కారకుండా, ఒక రక్తపు చుక్క కారకుండా ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో విప్లవాన్ని సృష్టించడానికి భారత రాజ్యాంగం ద్వారా పుట్టినటువంటి పార్టీ, సంఘం, ఇది వేదిక. అందుకనే రాజ్యాంగ ప్రియాంబుల్తో సోల్ కన్స్ట్రక్ట్ చేయడం. మన ఆత్మను దేంతో నిర్మాణం చేయాలి? రాజ్యాంగ పీఠికతో నిర్మాణం చేయాలి. రాజ్యాంగ పీఠికతో అందులో సోషల్ జస్టిస్ ఉంది, ఎకనామికల్ జస్టిస్ ఉంది, రాజకీయ న్యాయం ఉంది, ఆస్తిలో అంతస్తులో సమానంగా ఉండమని ఉంది. మరి రాజ్యాంగ పీఠిక చెప్పినట్టుగా జరగాలి కదా. అందుకని వీళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, దేని మీద నమ్మకం లేక ఖమ్మం జిల్లాలో మొత్తం మన సమాజాన్ని 70 ఏళ్ల నుంచి ఈ పార్టీల ద్వారా జరుగుతున్న దోపిడీ గురించి ఒక్కరోజు మనకు అనుమానం రాకుండా, అనుమానం వచ్చిన వాళ్ళు దుఃఖపడుకుంటా, ఏడ్చుకుంటా ఈ ఖమ్మ కమ్యూనిస్టు పార్టీలు, ఖమ్మ కాంగ్రెస్, టీడీపీల ఆధిపత్యం ఏమిటి అని మనకి మనమే అక్కడక్కడ కూర్చొని 20 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నాం తప్ప దానికి విప్లవాత్మకంగా ప్రతిఘటన, ప్రతిచర్య, ప్రతి సమూహంతో మనం యుద్ధానికి, రాజకీయ పోరాటానికి బయలుదేరలేదు. నేను అంటున్నా, వాల్యూస్ అనేవి నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఒక విలువ తయారైతే ధ్వంసం అయిపోతుంది. ఏదైనా ఒక వాల్యూ వస్తే ధ్వంసం అయిపోతుంది. మీ కడుపున పుట్టిన బిడ్డలకి రేపు రాజ్యాంగం ఉండదు. కడుపున పుట్టిన బిడ్డలకి రాజ్యాంగం ఉండదు. రాజ్యాంగం ఉండకపోతే నీ బిడ్డలు చచ్చిపోతారు అంటున్నా లిటరల్గా. మీకు అర్థమవుతుందా ఇది? రాజ్యాంగమే లేకపోతే మనం చచ్చిపోతాం. మనకి ప్లేస్ లేదు ఈ భూమి మీద, విలువ లేదు, స్థానం లేదు.
రాజకీయంలో, సంపదలో, జ్ఞానంలో, విద్యలో, వైద్యంలో ఎక్కడ చోటు లేదు. అది ఉండబట్టి మాత్రమే మనం ఆ మాత్రం బతుకుతున్నాం ఈరోజు. అది పోతే చచ్చిపోయేది మన బిడ్డలే. అది చచ్చిపోయేది మన బిడ్డలే. మరి దాన్ని కాపాడుకోవాలి కదా రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మన ఉద్యమే. అందుకోసమే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి గణతంత్ర రాజ్యాంగం, రిపబ్లిక్ స్టేట్, గణతంత్ర రాజ్యం. గణతంత్ర రాజ్యం అంటే ఏంటి? రిపబ్లిక్ స్టేట్ అంటే అర్థం ఏంటి? ఎన్ని తలలు ఉన్నాయో అన్ని తలలకి సంపదను సమానంగా పంచడం. అంతకన్నా కమ్యూనిస్ట్ పార్టీ గొప్పదే ఉంది. అందుకనే ఇక్కడ మొత్తం గణతంత్రానికి సంబంధించిన రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేసి, మొత్తం విధ్వంసం చేసి, ఖమ్మం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీల 70 ఏళ్ల నుంచి నరమాంస భక్షకుల్లాగా మొత్తం కమ్యూనిస్టు పార్టీ కమ్మకులం మనల్ని పీక్క తిని సిక్కి శల్యం చేసినట్టు పిప్పి అవతల పడేసి చంపేశారు. మనం ఎవ్వరికి జీవితం లేకుండా చేసింది. ఇక్కడ ఎవ్వరికి జీవితం లేదు, మనకి లైఫే లేకుండా చేసి పారేసి. అది అన్ని పార్టీల కమ్మలు చేసిండ్రు ఆ పని. కానీ నమ్మించి కమ్యూనిస్టు పార్టీ శ్రామిక రాజ్యం, మనదే రాజ్యం అని చెప్పుకుంటూ కమ్మకులం మొత్తం ఆధిపత్యం ఉంది. ఒక కమ్యూనిస్టు పార్టీకి జిల్లా కార్యదర్శి ఇయ్యరా? ఓ సిపిఐ పార్టీ పుట్టిన కాడి నుంచి కమ్మోళ్ళేనా? దానికి పుట్టిన కాడి నుంచి కమ్మోళ్ళేనా? అలీపురం దగ్గర కొత్తగూడెం నుంచి ఎవరో ఒకసారి ఇచ్చింది. అది దేనికి? సిపిఎం పార్టీలో సోమయ్య అనే ఒక ఆయనకి ఒక్కటేసారి కాన్షీరాము బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం వస్తుంటే ఆ 6 నెలలు దానికోటి దీనికోటి ఇచ్చింది. మొత్తం ఈ పార్టీకి జిల్లా కార్యదర్శులు, పార్టీకి జిల్లా కార్యదర్శి, ఇక్కడి నుంచి పోయి రాష్ట్ర కార్యదర్శి. ఏంటి? అందుకనే దీని మీద మనం ప్రతిఘటించి రాజ్యాంగాన్ని రక్షించుకొని రాజ్యాంగం తరఫున మనం జిల్లాలో ఉద్యమించడానికి ఒక ఉద్యమం నాన్ పొలిటికల్ మూమెంట్ బీసీ ఎస్సీ ఎస్టీల మధ్య ఒక సహశ్రామిక వర్గం, సహబాధిత వర్గం మనమంతా ఒక్కటై ఇక్కడ ఒక ఉద్యమాన్ని నిర్మిస్తే మన బిడ్డలే బతుకుతారు. అందుకని మన బిడ్డలు బతకడానికి వచ్చిన ఈ ఉద్యమాన్ని రక్షించమని కోరుతూ ఉన్నాను. ఇది మన బిడ్డలకు ఆగాలి సార్, ఆగాలనా? అర్జెంటుగా ఆగాలి. అందుకని ఈ జిల్లాలో జరిగిన ఇంత భయంకరమైన దోపిడీ మీద ఒక సిపిఐ పార్టీ నుంచి, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న 3-4 పార్టీల నుంచి వీళ్ళు చేసినటువంటి దోపిడీకి బాధిత వర్గమైనటువంటి మన ప్రజల్ని ఇప్పటికీ ప్రజలు వాళ్ళ నాయకులనే స్మరిస్తున్నారు తప్ప ఈ ప్రజలకి ఖమ్మం జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి ఏ కమ్యూనిస్టు పార్టీ చర్చ, పండగ సాయన్న గురించి ఎవరు ఈ కమ్యూనిస్టు పార్టీ చెప్పలే, సమ్మక్క సారలక్కల పోరాటం గురించి ఏ కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ చెప్పలే. ఎందుకు చెప్పలే? ఏ హీరో గురించి, మా హీరో గురించి ఎందుకు చెప్పలే? అంబేద్కర్ని అసలు పక్కనే పడేసింది. అంబేద్కర్ గురించి చెప్పలే. ఎందుకు చెప్పలే మీరు? అంటే మేమంతా ఒక్కటైతాం. కానీ ఎన్నాళ్ళు ఆపుతారు సత్యాన్ని ఎన్నాళ్ళు ఆపుతారు మీరు? గొడ్డలి భుజం మీద పెట్టుకొని సత్యాన్ని చంపడానికి మోడీ తిరుగుతాడు, గొడ్డలి భుజం మీద పెట్టుకొని సత్యాన్ని చంపడానికి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. కానీ మీరు పాపం మొన్ననే తిరుగుతారా బాబు? మా ఖమ్మం జిల్లాలో సత్యాన్ని చంపడానికి పువ్వానాథరావు ఎప్పుడో బయలుదేరాడు, తమ్మినేని వీరుద్దరం ఎప్పుడో బయలుదేరాడు, ఎంఎల్ పార్టీ కమ్మోళ్ళు ఎప్పుడో బయలుదేరారు సత్యాన్ని చంపడానికి. వాళ్ళు సత్యాన్ని చంపారు, కమ్మోళ్ళ రాజ్యాన్ని నిర్మించారు. మీరు మొన్న నేర్చుకున్నారు, మొన్న వచ్చారు మీరంతా. అందుకని ఈ జిల్లాలో మన ప్రజల్ని బ్రతికించుకోవడానికి మనం నిర్మాణంలో భాగస్వాములం కావాలి. అందుకని ఏ ఊరు పోయినా, ఏ గ్రామం పోయినా మీరు ఖమ్మం రూరల్ మండలం నుంచి బయలుదేరండి. హింస రూరల్ మండలం నుంచి మొదలైంది. రూరల్ మండలం, అర్బన్ మండలం, దాని పక్కన ఎంటైర్ ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఏ గ్రామం పోయినా హింస జరిగింది. ఆ హింసలో మన నెత్తురు కాలింది. మన తాతలు, తండ్రులు, అన్నలు, సోదరులు చనిపోయారు. పంట పొలాలు విధ్వంసం అయిపోయాయి, రైతులు ఆగమైపోయారు, బిడ్డలు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, తల్లి ముందే మర్డర్లైంది, రక్తం ఏరులై పారింది. కమ్మరాజ్యం ఆవిర్భవించి 50 ఏళ్ల కమ్మరాజ్య స్థాపన జరిగింది ఖమ్మం జిల్లాలో.
వీళ్ళే ఏ పార్టీ బలహీనమైతే ఇంకో పార్టీ పోయి దాని ద్వారా కమ్మ రాజ్యాన్ని స్థాపించారు. అందుకని దీన్ని ఛాలెంజ్ చేయాల్సిందే, మనం దీన్ని ప్రతిఘటించాల్సిందే. మనం హీరోలను చూసి మనందరం స్తుతిస్తూ ఉంటాం, హీరోలను చూసి మనం హీరోలం కావాలి. మనం హీరోలం కావడానికే ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలి. అందుకని దీన్ని జాగ్రత్తగా గమనించి చాలా తెలివిగా సోయితో ఈ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి కమ్యూనిస్టు పార్టీలు, ఈ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ముదిగొండలో కాల్పులలో చస్తారట, ఎవ్వరు వేరే కులాలు చావరట. పోలీసు వాళ్ళు కాల్చే టయానికి బండి రమేష్ ఎడిపోతారో తెలియదు. కరెక్ట్గా కాల్పుల టయానికి బండి రమేష్ ఎడిపోతాడో తెలియదు. ఎడిపోతుడు అంటే సిపిఎం పార్టీలోకి పోతాడు. రివిజనిస్ట్ పార్టీ అని నువ్వే చెప్తే దాంట్లోకి ఎట్లా పోయినావు? మరి ఏ అంశంలో పోయారు మీరు? ఎందుకు పోయినారు ఆ పార్టీలకి? అంటే అన్ని పార్టీలు మీ కాల్పులు జరిగే టయానికి మాయమైపోయాయి. ఎవడు అడగలేడనా? అడిగే ధైర్యం లేదనా? ఒక్కొక్క పార్టీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఇదే గ్రామంలో జరిగినటువంటి దీనికి కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నాయకులే, అది పోటు రంగారావు కావచ్చు, స్థిరస్థాయిగా పార్టీకి నాయకత్వం వహిస్తున్న కమ్మ నాయకుడు, సిపిఎం పార్టీకి వీరభద్రం గారు, వారి కార్యదర్శులు, సిపిఐ పార్టీకి పువ్వాడ నాగేశ్వరరావు గారు, వారి కార్యదర్శులు, మీరంతా ఖమ్మం జిల్లాలో 50 ఏళ్ల నిరాటంక దోపిడీ చేసి ఇన్ని తరాలలో కోట్ల మంది ప్రజల రక్తమాంసాలు జుర్రుకొని మీ ఒక్క కమ్మ కులాన్నే బాగు చేసుకున్నారు మీరు. ఓకే, కానీ ఒక్క అవకాశం మీకు చివరిగా ఇస్తున్నాం. అదే అంబేద్కర్ సిద్ధాంతం అంటే. ఇకనైనా పరివర్తన చెంది ఈ రాజ్యం మాకు ఒప్పు చెప్పండి, వదులుకోండి. ఇప్పుడన్నా వదులుకోండి, ఇప్పుడన్నా ఈ రాజ్యం వదులుకొని మా అణగారిన వర్గాలకి దారి ఇవ్వండి, ట్రాన్స్ఫార్మ్ కాండి. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆస్తులు మాత్రమే మూటగట్టుకున్నారు, కానీ మీ అందరికీ దుర్మార్గులు అన్న చెడ్డ పేరు. మొత్తం కమ్యూనిస్టు కమ్మ నాయకులకి మీకున్న చెడ్డ పేరు ప్రపంచంలో ఎవడికి లేనంత పేరు సంపాదించారు. చెడ్డ పేరు, ఇంత చెడ్డ పేరు సంపాదించారు కదా. కానీ ఈ చెడ్డ పేరుతో మీరు చావద్దు. మీరు ఇప్పుడు ఈ రాజ్యాన్ని అణగారిన వర్గాలకి దారిచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ చేసి తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద భారీ ఉద్యమం చేసి ఖమ్మం జిల్లాలో అడుగు పెడుతుంది కదా, దీనికి దారి ఇవ్వండి. మాకు ఆటంకం కల్పించి మళ్ళా మా మీద ఏదైనా దాడి చేస్తే, కర్రలతో చేస్తే కత్తులతో దాడి చేయడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే ఈ ఉద్యమం రాష్ట్రం అంతా ఉద్యమం, ఇది ఒక ఊరిది కాదు. నీ ఊరు రూరల్ మండలం, అర్బన్ మండలం ఇక్కడ కాదు ఇది ఉద్యమం. ఒక దగ్గర కాదు, ఒక్కడ దొరికించుకుంటాం. ఏం సమస్య లేదు అందులో. అన్ని రకాలుగా సిద్ధపడ్డాం. దీనికి ప్రతిచర్య జరగాల్సిందే, ప్రతిదాడి జరగాల్సిందే. ఎందుకంటే ఆత్మరక్షణ, మాకు డిఫెన్స్ మెకానిజం కావాలి. ఈ ఆధిపత్యాన్ని మిమ్మల్ని చివరిగా అడుగుతున్నాం. సిపిఎం పార్టీ కమ్మ నాయకత్వం, సిపిఐ పార్టీ కమ్మ నాయకత్వం, ఎంఎల్ పార్టీ కమ్మ నాయకత్వం, మీ బంధువులే ఉన్న కాంగ్రెస్ పార్టీ కమ్మ నాయకత్వం, టీడీపీ కమ్మ నాయకత్వం, ఇంకో నాయకత్వం. అసలు వీళ్ళు ఎంత తెలివిగలంటే కమ్మ వ్యతిరేక పోరాట కమిటీ ఏదైనా పెడితే దాంట్లో కూడా ఒక కమ్మాయినిచ్చి నాయకత్వం అవుతుంది. నేను అలాంటి వాడిని కాదు బ్రదర్ అంటారు, బాటా చెప్పులేసి. అందుకని మీకు అవకాశం ఇస్తున్నాం. మీరు వందల కోట్ల రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించి మీ బిడ్డలకి తరగని గని ఒప్పజెప్పారు, ఆర్థిక గనిని. కానీ మీకు భయంకరమైన చెడ్డ పేరు, దుర్మార్గులు అని చెడ్డ పేరు, నరమాంస భక్షకులు మా నెత్తురు తాగినరని మీకు పేరు. ఆ పేరుని మీరు తుడి చేసుకోవాలంటే మీరు ఒక్కసారి ట్రాన్స్ఫార్మ్ అయ్యి పరివర్తన చెంది, మీ పైసలు అడగట్లే, దారి ఇవ్వండి, మాకు దారి చేయండి, మీ పని మీరు చేసుకోండి. అందుకని పోరాడాలి. లేదంటే తెలంగాణ గడ్డ చైనా కన్నా పెద్ద భూస్వాముల గడ్డ. ఆడ 1,00,000 ఎకరమే ఎక్కువ, ఇక్కడ 1,50,000 ఎకరం. 1,50,000 ఎకరాలున్న జన్నారెడ్డి వాళ్ళ బంధువే సురేందర్ రెడ్డి మామ. ఆయన పార్లమెంటు సభ్యుడు నెహ్రూ టైంలో. ఆయన అల్లుడే సురేందర్ రెడ్డి. ఆ సురేందర్ రెడ్డి కొడుకే ఖమ్మం జిల్లా ఎంపీ. ఎవరి వర్గం వీరు? తెలంగాణలో ఉన్న చైనా కన్నా పెద్ద భూస్వాముల వర్గం వీరు.
ఇలాంటి వర్గం వచ్చి ఖమ్మం జిల్లాని పరిపాలిస్తుంది. ఆ ఎంపీకే ఈ శ్రీనివాసరెడ్డి బంధువర్గం. వీళ్ళ కింద నలిగిపోతున్న పిచ్చోళం అయిపోయినాం బీసీ/ఎస్సీ/ఎస్టీ. అంబేద్కర్ ఇచ్చిన ఖడ్గాన్ని వాడుకోలేని సిగ్గు శరం తప్పి దళారులుగా మారి, చెంచాలుగా మారి, చందాలు అడుక్కుంటూ అగ్రకుల పార్టీల కంపెనీల దగ్గర, పార్టీ నాయకుల దగ్గర చందాలు అడుక్కొని బజార్ల పడి సిగ్గు శరం లేకుండా బతుకుతున్నారు బీసీ/ఎస్సీ/ఎస్టీ. ఇది జరుగుతున్న అసలు నష్టం. ఆ చందాలు తెచ్చుకోవాలా, దాంతో తిని బతకాలా, దాంతో బతకాలి. ఆ వ్యవస్థే బీసీ/ఎస్సీ/ఎస్టీల రాజ్యం రాకుండా ఈ దళారులతోటి ఈ బతుకుతున్నాం. అందుకనే అంబేద్కర్ కాంశీరాములు చచ్చిపోయింది, వాళ్ళ లక్ష్యాలు చేరుకోకపోయింది దళారులు చెంచాల వల్లనే అంతమైపోయారు. అందుకనే ఖమ్మం జిల్లాలో మన ఉద్యమాన్ని బలంగా తయారు చేస్తే చెంచాలు మాయమైపోతారు, దళారులు మాయమైపోతారు. తెలుసో తెలవకో తప్పు జరిగింది వాళ్ళ నుంచి కూడా. ఈ సందర్భంగా చెప్తాను, తెలుసో తెలవకో విప్లవం చెప్పేవాళ్ళు లేకనో, సిద్ధాంతం తెలియకనో, కమ్మ రాజ్యానికి ఆకర్షితులయ్యో, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు భూస్వాములకి ఆకర్షితులయ్యో మీరు చెడిపోయి తప్పు చేసి 10 రూపాయల చందాలు తిని బతికండి. వదిలేయండి, వదిలేయండి. తప్పొచ్చుకొని మీరు కూడా ఈ సంఘంలోకి రాని కలిసి పనిచేస్తారు. ఈ కలిసి పనిచేసేది, యుద్ధం చేసేది, పోరాటం చేసేది ఎవరి కోసమో కాదు, లిటరల్గా మన బిడ్డల కోసమే జరిగే పోరాటం. అందుకని ఈ పోరాటం కొనసాగించాలి, ఇది కొనసాగించాలి, ఈ ఉద్యమం కొనసాగించాలి. లేకపోతే ఏ ఒక్కడో బలయ్యే ప్రమాదం, ఏ ఒక్కడో బలయ్యే ప్రమాదం ఉంది. అందరం కలిసి ఇది ఉద్యమాన్ని తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. అందుకని అందరి యొక్క విషయాలను మనం అడుగుతున్నాం. ఆయన కమ్యూనిస్టు పార్టీలనే తిడతాడట, బీజేపీని తిట్టడాట అని కూడా బయలుదేరు. ఎందుకు తిట్టట్లే బీజేపీని? బీజేపీని తిడతాం సార్, కరెక్టే. కమ్యూనిస్టు పార్టీలను వదలమంటారా? బీజేపీ మాకు ఎంత దోపిడీ చేసిందో కమ్యూనిస్టు పార్టీలు కూడా అంతే దోపిడీ చేసింది. బీజేపీ మా రిజర్వేషన్స్కి ఎంత వ్యతిరేకంగా నిలబడిందో కమ్యూనిస్టు పార్టీలు కూడా మండల కమిషన్కి అంత వ్యతిరేకంగా నిలబడ్డాయి. సిపిఎం పార్టీకి ఉన్న యూటీఎఫ్ ఎస్సీ/ఎస్టీ టీచర్లకి ప్రమోషన్ వద్దని చెప్పి కాగితం ఇచ్చింది గవర్నమెంట్. ఇదేం పద్ధతి మరి? రిజర్వేషన్లకి మీరు వ్యతిరేకం కాదా? మండల కమిషన్కి కోసం మీరు ఏమైనా నిలబడ్డరా? బీజేపీ మాకు యాన్సిస్టర్ ఎనిమి, వారసత్వ శత్రువు అని ఎవరంటున్నారు? ఎవరు కాదంటారు? కానీ కమ్యూనిస్టు పార్టీలు చేసింది ఏంటి? మాకు మెకాలే విద్యా విధానం ఏబీవీపీ వాడు వ్యతిరేకించే, కమ్యూనిస్టు పార్టీ వాడు వ్యతిరేకించే. మెకాలే విద్యా విధానాన్ని కమ్యూనిస్టు పార్టీ వాడు వ్యతిరేకించండి. మెకాలే ఎందుకని? ఏబీవీపీ, బీజేపీ మెకాలే ఎందుకని అని. కానీ మొదటిసారిగా ఈ దేశ శూద్రులకి, అతి శూద్రులకి మాకు చదువు ఇవ్వాలి, చదువు చెప్పాలని బ్రిటిష్ పార్లమెంట్కి ఫస్ట్ టైం లెటర్ రాసింది లార్డ్ మెకాలే. అది బయటికి రాదా? బ్రిటిష్ వాడిని ఎట్లా పోయినావు అంటాడు ఒకడు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన సర్ ఆర్థర్ కాటన్ నువ్వెట్లా పోయినారో మరి? మాకు దేవుడని జిల్లాకి ఆనకట్ట కట్టిండని సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జి కడితే, ఆ బ్రిడ్జి తోటి పంటలు పండితే, ఆ పంటల ద్వారా మాకు సర్ ఆర్థర్ కాటన్ దేవుడని ప్రతి సంవత్సరం పోయి ఆ సమాధిని ఎత్తుకొని ఆడ పూజ చేసి వస్తారు లండన్లో. నిజాం ప్రాజెక్టు కట్టాడు. నిజాం ప్రాజెక్టు కడితే తెలంగాణ భూస్వాములంతా ఏమన్నారు? నిజాం మాకు దేవుడు, నిజాం ప్రాజెక్టు కట్టింది అన్నారు. నిజాం అనేక మంది డెవలప్మెంట్ చేసింది అన్నారు. నిజామును మీరు పొగిడితే తప్పు లేదు, సర్ ఆర్థర్ కాటన్ని పొగిడితే తప్పు లేదు. మాకు మొదటిసారిగా 2500 సంవత్సరాల తర్వాత మాకు చదువు రావాలని లార్డ్ మెకాలే రికమెండ్ చేసింది. అందుకనే మన పాత ఏంటి, మన మార్గం ఏంటి, సత్యం ఏంటి, దారి ఏంటి, ఈ ఐడియాలజీ ఇది తెలిసినప్పుడు, మార్గం తెలిసినప్పుడు మన పోరాటం మొదలైంది. అందుకోసం మిత్రులారా, ఇది వీరభద్రానికి వ్యతిరేకము కాదు. వీరభద్రం, పువ్వాడ నాగేశ్వరరావు, పోటు రంగారావు, ఈ కమ్మ లెగసీ ఏదైతే ఉందో, మీరు ముగ్గురు పేర్లు కూడా కాదు, మీకు ఒక్కొక్కరి దగ్గర మళ్ళీ 1000-2000 మంది కమ్మ సైన్యం ఉంది. మీ సైన్యం ఒక్కొక్కరి దగ్గర 5000 మంది కథానాయకులు ఉన్నారు. మీరందరూ మీ ఆధిపత్య స్వభావాన్ని వ్యతిరేకిస్తారు. మీ ఆధిపత్యంలో అణగారిన వర్గాలకి చోటెందుకు లేదు అని మాట్లాడతారు. ఒకే ఒక్క కులం రాజకీయంగా, సామాజికంగా ఎందుకు? ఒకే ఒక్క కులం 70 ఏళ్ల నుంచి మీ ఆధిపత్యం
అందులో మా కులాలకి ఎందుకు చోటు ఇవ్వలేదు? భూమిలో, రాజ్యంలో, సంపదలో ఎందుకు చోటు ఇవ్వలేదు? ఎందుకు చోటు ఇవ్వలే? ఖమ్మం పట్టణంలో మొత్తం వైశ్యుల్ని కూడా భయపెట్టిడు. ఈడ 60 రూపాయలు ఉంటుంది వస్తువు, బయట వేరే జిల్లాలో 40 రూపాయలు ఉంటుంది. ఎందుకు 20 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నట్టు మేము కమ్యూనిస్ట్ పార్టీలు సందాలు ఇవ్వాలిగా అంటాడు. అందుకనే ఇప్పటికైనా మీరు మారండి, మీ ఆధిపత్యం స్వభావాన్ని మార్చుకోండి. మీ ఆధిపత్య స్వభావాన్ని మార్చుకొని మీ పార్టీలో మేము అడుగుతాం, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ దేనికోసం వచ్చింది? ప్రతి చోట ప్రతి ప్లేస్లో మా ప్రజల వాటా ఎంత? అది 90% ప్రజలకి 90% వాటా కావాలి. 90% ప్రజలు శ్రామిక వర్గంగా, బీసీ ఎస్సీ ఎస్టీలుగా, ఉత్పత్తి కులాలుగా శ్రామిక వర్గంగా ఉన్నారు. మా దాంట్లో 10 రూపాయలు ఉన్నోడుగా ఉన్నాడంటే అది రాజ్యాంగం ద్వారా, పూలే అంబేద్కర్ పోరాటం ద్వారా అయింది, నీ వల్ల కాదు. మరి అలాంటి సందర్భంలో ఒక కమ్యూనిస్టు పార్టీల యొక్క స్వభావాన్ని, ఆధిపత్యాన్ని మాట్లాడుతున్న క్రమంలో తెలంగాణ గడ్డ మీద 90% ప్రజలకి 90% వాటాగా. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పెట్టినవా? అందులో మావాడు ఉన్నాడని అడుగుతావు. స్టేజీ మీద 10 మంది కమ్మోళ్ళు కూర్చున్నారా? అందులో మా బీసీఎస్ ఎస్టీలు ఏరని అడుగుతావు. క్యాబినెట్ రేవంత్ రెడ్డి విస్తరించిందా? క్యాబినెట్లో మా 90% వాటా అయిందని అడుగుతావు. ప్రతి చోట మా 90% ప్రజల వాటా ఎంత అని మీ వెంట పడడానికి వచ్చింది ఈ ఉద్యమం. ఇది డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య ఉద్యమం, ప్రజాస్వామ్యం, గణతంత్రం. ఇది రిపబ్లిక్ స్టేట్ కోసం రాజ్యాంగం, రిజర్వేషన్ల ప్రక్రియ, సాహు మహారాజు యొక్క కొనసాగింపు రాజ్యాంగం బాగానే ఉంది అంతవరకు. మరి రిజర్వేషన్ల ఉద్యమం సంపూర్ణంగా ఎక్కడ సక్సెస్ అయింది ఇండియాలో? ఇది ఎవరు సమీక్షించొద్దా? రాజ్యాంగం బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వలే ఇప్పటి వరకు. రాజ్యాంగ పరంగా ఈ రోజు వరకు బీసీలకి రిజర్వేషన్లు లేవు. ఆయా రాష్ట్రాల కమిషన్లు రికమెండ్ చేసినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి. కేంద్ర పాలిత సంస్థల్లో రిజర్వేషన్ లేవు, సివిల్ సర్వీసెస్ లేవు, సెంట్రల్ యూనివర్సిటీస్లో లేవు. ఆయా రాష్ట్రాలలో ఏదో కంటి తుడుపు చర్యలా, ఒక రాష్ట్రంలో 10, ఒక రాష్ట్రం 20. ఈ రాష్ట్రంలో స్థానిక సర్పంచులు కూడా కావద్దని రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతాడు బీసీలతో. ఇదంతా అడుగుతాం, ఇదంతా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అన్ని చోట్ల అడుగుతూ ఉంటుంది. ఆ అడగడానికి చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఖమ్మం జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెడతాం. ఇది ఏకకుల ఆధిపత్యం కాబట్టి ఈ ఏకకుల ఆధిపత్యాన్ని నిరసిస్తున్నాం. అందుకనే మీ వ్యక్తిగతంగా మీ మీద మాకేమీ లేదు. మీ ఆధిపత్యం మీద, మీ ఆధిపత్య స్వభావం మీద, మీరు మిగతా కులాలందరినీ దోచుకొని ఒకే కులం బాగుపడే విధానం మీద మేము ప్రశ్న అడుగుతున్నాం తప్ప మాకు ఎవడి మీద దేశం లేదు. మీరు మారి పార్లమెంటరీ అంబేద్కర్ ప్రజాస్వామ్య పద్ధతిలో మీ పార్టీలని, మీ స్వభావాల్ని మార్చుకొని ప్రజలలో మంచి పేరు సంపాదించుకొని పోండి అంటున్న కాలగర్భం. అదే మిమ్మల్ని ఇక్కడి నుంచి కోరేది. అదే అంబేద్కర్ సిద్ధాంతం, అదే ఫూలే అంబేద్కర్, సాహు మహారాజ్, కాంచీరాముల యొక్క లెగసీని కంటిన్యూ చేయడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా ఈ ఖమ్మం జిల్లాలో జేఏసీ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిర్భావం చేస్తున్నామని ప్రకటిస్తున్నాం ఈ జిల్లాలో. అంతే. అందుకని తప్పిదాలు చేయబాకండి. మన దాంట్లో ఉన్నటువంటి దళారులు, చెంచాలు మార్చుకోండి. మీరు ట్రాన్స్ఫామ్ కాండి, మీరందరూ ట్రాన్స్ఫామ్ కాండి. అనేక సంఘాల పేరు మీద శత్రువు దగ్గర చందాలు అడుక్కొని శత్రువుల దగ్గరే బ్రతుక్కుంటూ అలాంటి జీవితం జీవించవద్దు. దాని నుంచి మీరు పరివర్తన చెందండి. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. అగ్రకులాలు కూడా మీరు కూడా పరివర్తన చెందండి అని వాళ్ళకి చెప్పుకుంటూ రాజ్యాంగ రక్షణ ఉద్యమాన్ని మనం ప్రారంభించుకోవడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని మండలాలలో, గ్రామాలలో దాని నిర్మాణం జరగాలని కోరుతున్నాం. ఎవరు ఇక్కడ ఆవేశపడి చేసే ఉద్యమం కాదు ఇది. కాబట్టి ఇంత పెద్ద ఉద్యమాన్ని ఈ జిల్లాలో కన్నతల్లి లాంటి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని గ్రామాన్న తాత్వికంగా, ఐడియాలజికల్గా గ్రామాల్లో దీన్ని విస్తరించి నిర్మాణం చేయాలని కోరుతున్నా. ఆ నిర్మాణంలో భాగంగా కథానాయకుల్ని, బీసీఎస్సీ ఎస్టీ నాయకుల్ని గ్రామంలో నిర్మించాలి. ఒక మంగలి కులస్తుని నాయకుడిగా తీర్చిదిద్దాలి. ఒక చాకలి కులస్తుని నాయకుడిగా తీర్చిదిద్దాలి. ఖమ్మం జిల్లాలో ఒక నాయీ బ్రాహ్మణ్ణి పార్లమెంట్కి ఎట్లా పంపాలో అడగాలి. పార్లమెంట్లో ఒక నాయీ బ్రాహ్మణ్ని అడుగుపెట్టేయడం, ఇది ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించింది భారతదేశంలో? ఒక మంగలి కులం 2500 సంవత్సరాలు సామాజిక పరాభవం, అవమానాలు చెందినటువంటి చాకలి, మంగలి, యాదవ, గౌడ
ఇన్ని ముదిరాజులు, ఇన్ని వందల కులాలు పార్లమెంట్లో ఎందుకు అడుగు పెట్టొద్దు, అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టొద్దు, చట్టసభల్లో మనం కదా అడుగు పెట్టాల్సింది అని చేసే పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అనేక వర్గాలు ట్రాన్స్ఫార్మ్ అయి ఈ ఉద్యమానికి మద్దతు పలికి రాజ్యాంగబద్ధంగా చేసే పోరాటంలో మీరు కూడా పాలు పంచుకోండి అని కోరుతున్నాం. రేపు పార్టీలకు కూడా లెటర్ ఇస్తాం, మేము సిపిఎం పార్టీ కూడా ఇస్తాం. రేపు ఏదైనా పోరాటాలు అయ్యా మీ పద్ధతి ఏంటి, దీని మీద మీ వైఖరి ఏంటి, మీ వైఖరి సరైనదైతే వచ్చి మాతోటి పోరాటం చేయండి, 100% ఇస్తాం. అందుకని ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ గణతంత్ర ఉద్యమంలో అందరూ భాగస్వాములై ఖమ్మం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విముక్తి చేసి వాళ్ళని ప్రధాన స్రవంతితో కలిపి జీవితం అంటే ఏంటో కూడా మన ప్రజలకు తెలియాలి. మన ప్రజలకి జీవితం అంటే ఏంటో తెలియదు, జీవితాన్ని అనుభవించడం అంటే కూడా తెలియదు. ఎందుకంటే బానిసకి జీవితం తెలియదు, బానిసకి శత్రువు ఎవడో మిత్రుడు ఎవరో తెలియదు, బానిసకి ఏమీ తెలియదు. అది ఎవరో కాదు, ఆ బానిసలు మన అయ్యలు, తాతలు, అన్నలు, అమ్మలే బానిసలు. వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి, మన ప్రజలు ఒక విప్లవాన్ని సృష్టించడానికి చేస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని, జేఏసీ ఉద్యమాన్ని ఖమ్మం జిల్లాలో గ్రామ గ్రామంలో తీసుకుపోవాలని కోరుతూ అందరి నుంచి సెలవు.